హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు ఈ వారం బిగ్ బాస్ హౌస్కి చీఫ్స్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే లైవ్లో తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటి అంటే చీఫ్గా ఉన్న నిఖిల్ అలాగే మణికంఠ ఇద్దరూ కలిసి హీరో కేటగిరీలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి హీరో ఆదిత్య ఓంపై గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మణికంఠ మాట్లాడుతూ, నా నామినేషన్ ఖచ్చితంగా ఆదిత్య ఓం అన్నకే పడుతుంది అని అనుకున్నాను, కానీ ఆ క్షణంలో వేరే వాళ్ళు నన్ను ట్రిగ్గర్ చేయడంతో నా నామినేషన్ వారిపైకి వెళ్ళింది. లేకపోతే నేను ఖచ్చితంగా ఆదిత్య అన్న మాట్లాడిన మాటలకి హట్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా ఆదిత్య అన్నని నామినేట్ చేసేవాడిని అని మణికంఠ నిఖిల్తో చెప్తున్నాడు. ఇదే సమయంలో నిఖిల్ కూడా బిగ్ బాస్ చీఫ్స్కి ఏదైనా అధికారం ఇచ్చి ఇద్దరిని నామినేట్ చేయమని కానీ చెప్పింటే ఖచ్చితంగా నేను అభయ్ని అలాగే ఆదిత్య ఓం అన్నని ఖచ్చితంగా నామినేట్ చేసేవాడిని, నా దగ్గర 2 స్ట్రాంగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అంటూ నిఖిల్ చెప్తున్నాడు. నిఖిల్ చీఫ్గా వ్యవహరిస్తూ కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన సమయంలోనే గట్టిగా వారి గురించి మాట్లాడలేకపోయాడు, కానీ వెనుక మాత్రం దొంగచాటుగా ఆదిత్య ఓం అన్నని నామినేట్ చేసి స్ట్రాంగ్ పాయింట్ చెప్పేవాడిని అంటూ కల్లిబుల్లి కబుర్లు చెప్తున్నాడు. ఫైనల్గా మణికంఠ, నిఖిల్ ఇద్దరూ కలిసి ఆదిత్య ఓం గురించి వెనుక వైపు మాట్లాడుతూ, నామినేషన్స్లోకి రాలేదు, ఖచ్చితంగా ఆదిత్య ఓం అన్నకి నామినేట్ చేయాల్సిందే అంటూ మాట్లాడుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.